నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఏపీ పాలిటిక్స్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? పొలిటికల్ స్క్రీన్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన అన్నయ్య ఏపీ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యత తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియాలో ఇదే వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. మొన్నటి ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇచ్చిన మెగాస్టార్ కూటమి విజయంలో తన వంతు నైతిక బలం అందించారు. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్ చిరంజీవికి ఒక బిగ్ ఆఫర్ ఇవ్వబోతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి మెగాస్టార్ ఈ బాధ్యత స్వీకరిస్తారా లేదా మళ్ళీ నో చెప్పేస్తారా? మెగాస్టార్ చిరంజీవి గత కొన్నేళ్లుగా రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటూ తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టారు. దాదాపు పుష్కర కాలం కిందటే పొలిటికల్ స్క్రీన్కు గుడ్ బై చెప్పిన ఆయన బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చూపించేస్తున్నారు. ఏ రాజకీయ వివాదంలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని పొలిటికల్ పార్టీల ముఖ్య నాయకులతో ఫ్రెండ్లీ రిలేషన్సే కొనసాగిస్తున్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల జోలికి వెళ్ళని పలు ఇంటర్వ్యూస్లో చాలా క్లారిటీ ఇచ్చేశారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారం జోరుగా సాగుతోంది. చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇస్తారని, కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారని గట్టి టాక్ వస్తోంది. ఇటీవల ఎన్నికల్లో తన తమ్ముడికి ఓపెన్ సపోర్ట్ ఇవ్వటం, ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరు కావడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం ద్వారా చిరంజీవి గ్రాండ్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తన గ్లామర్ క్రేజ్తో మార్పు తీసుకురావాలని భావించి 2009 సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పోరులో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 18 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకున్నారు. ఊహించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కొన్ని కారణాలతో తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కేంద్ర మంత్రిగా పదవి చేపట్టి సేవలు అందించారు. కాలక్రమేణా రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఆ పరిస్థితుల్లో ఎంతో గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుని మళ్లీ తన సొంత గూడైన సినీ పరిశ్రమకి తిరిగొచ్చారు. ఇప్పటికీ టాలీవుడ్లో తిరుగులేని మెగాస్టార్గా విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద తన హవా కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులు మెప్పిస్తూ సీనియర్ హీరోగా అగ్రస్థానంలో స్థిరపడి అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పాక చిరంజీవి లీడర్స్ అందరితోటూ బెస్ట్ రిలేషన్సే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీతో సహా ఏపీలో చంద్రబాబు, జగన్, తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి అగ్రనేతలతో ఎంతో గౌరవంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా మెగాస్టార్కి అంతే రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. గతంలో జనసేన ఓటమి, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోవడంతో ప్రత్యర్థుల నుంచి ఎన్నో పరోక్ష అవమానాలు ఎదురయ్యాయి. అందుకే 2024 ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండగా ఉండి కూటమికి పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. జనసేన విజయంలో తన వంతు నైతిక మద్దతు అందించారు. ఆప్యాయతతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చి చంద్రబాబు, పవన్లను ప్రత్యేకంగా అభినందించి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నారు. ఈ రకమైన మద్దతుతో మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి గెలిపించడంతో తోడ్పడ్డారని టాక్ వినిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యత నిర్వహిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా జనసేన పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. త్వరలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని టాక్ వస్తోంది. సొంత కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండటంతో చిరంజీవి కూడా సహజంగానే కూటమికి సపోర్ట్ చేయాల్సిన వాతావరణం ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక స్పెషల్ ప్లాన్ వేస్తున్నట్టుగా గుసగుసలొస్తున్నాయి. ఏపీలో ఒకవైపు డెవలప్మెంట్, మరోవైపు వెల్ఫేర్ స్కీమ్స్ బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగిస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించే ఆలోచనలు ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బాధ్యత స్వీకరిస్తే పథకాలకు మంచి పబ్లిసిటీ దక్కుతుందని, ప్రజల్లో మరింత పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నట్టుగా సమాచారం. నిజానికి చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ మెగాస్టార్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదని క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిపాదించే ఈ బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్కు ఆయన ఓకే చెప్తారా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. ఇది పొలిటికల్ రోల్ కాకపోయినా ప్రజలకు మంచి చేసే సామాజిక బాధ్యత కావడంతో చిరు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. తన తమ్ముడి విజయం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఈ ప్రతిపాదన గౌరవిస్తారా లేక పూర్తిగా దూరంగా ఉంటారనేది ఆసక్తిగా మారింది. మెగాస్టార్ ఇచ్చే క్లారిటీ కోసం ఫ్యాన్స్, పొలిటికల్ సర్కిల్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఏది ఏమైనా ఈ విషయాన్ని చిరంజీవి ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడటం ఇప్పుడు అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీ పెంచేస్తోందని ఖచ్చితంగా చెప్పొచ్చు.